ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? కొయ్యంగా అంటే చిన్నగా ఉంటేనేమో కట్టి చేపలు అంటారు. ఆ చేప కొంచెం పెద్దగా అయితే కొయ్యంగా అంటారు. ఇది గోదావరి చేప అండి. ఈ మా కోడలు వాళ్ళ కజిన్ రామ్నగర్ మార్కెట్కి వెళ్ళి ఉదయం తీసుకొచ్చారు. అక్కడ బాగా దొరుకుతాయట రామ్నగర్లో. ఆయన మొత్తం ఈ చేపలన్నీ చాలా తీసుకొచ్చారు. అది కర్రీ చేయమని మా పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయారు, పాముకి వెళ్తామని వెళ్ళారు. ఇక నన్ను ఇంట్లో పెట్టి కర్రీ చేయమన్నారు. అది నేను చేస్తున్నా. చూడండి, వీటికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయలు ముక్క కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, ఒక టమాటా, పెద్ద సైజు టమాటా ఒకటి, ధనియాలు, జీలకర్ర, కామన్గా రోజు మనం యూజ్ చేసుకునేవే, అల్లం వెల్లి, లవంగాలు, కొద్దిగా మిరియాలు, అంతే. ఇవే ఐటమ్స్ అన్నమాట. ఈ మసాలా ఐటమ్స్. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పేసి శుభ్రంగా కడిగేస్తానండి. ఇవి మొత్తం నీసు వాసన రాకుండా 4-5 సార్లు కడుక్కుంటే మనం బాగుంటుంది. ఇప్పుడు మనం పసుపు వేద్దాం. ముక్కల్లో కొద్దిగా కారం వేద్దాం. తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసేసి ఇవి కొంచెం మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసాం కదండి. ఒక 10 నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు అన్నీ వేగే వరకు కలిపేసి ఉంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. చేపల కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైపోయిందండి. పూర్వకాలంలో అందరూ కట్టెల పొయ్యి మీదే వంటలు చేసుకునేవాళ్ళం కదా. ఇప్పుడు మళ్ళీ ఆ సీజన్ వచ్చేసింది. గ్యాస్ కొరతతోటి అందరు హోటల్లో, మొత్తం అన్ని రెస్టారెంట్లు, ఇంట్లో కూడా అందరూ కట్టెల పొయ్యితోటే వండేసుకుంటున్నారంటండి. గ్యాస్ దొరకట్లేదట. 4,000 అంట చిన్న సిలిండర్. పెద్ద సిలిండర్ వచ్చి 5,000, 6,000. ఇక వాళ్ళ డిమాండ్. ఇప్పుడే కదా దోచుకోవాలి. ఇదండి పరిస్థితి ఇప్పుడు గ్యాస్ది. అందుకే మళ్ళీ పూర్వకాలమే వస్తుంది చూడండి. ఏదైనా అంతే, పాతదే కొత్తది. ఉల్లిపాయలు బాగా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు మనం మసాలా వేద్దాం. చూసారా? ఈ కట్టి చేపలతో పాటు ఇంకా చాలా చేపలు తెచ్చారు. అవేమో పులుసు వండాలి, ఒకటి ఫ్రై చేపలు, ఇన్ని తెచ్చారు. ఇప్పుడు ఇవాళ డ్యూటీ అంతా నాకు వీటికి. ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకుందామంటే వీళ్ళు నాకు కప్ చెప్పి వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఇలా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇవన్నీ రెడీ పెట్టాలన్నమాట. ముక్కలు కోసినాం కదా, ఇవి వేసేద్దాం. ఇవి కూడా వేగిన తర్వాత అప్పుడు మనం మసాలా వేసుకుందాం. కట్టి చేపలు, చిన్నవి అయితే కట్టి చేపలు, ఈ పెద్దవి అయితే కొయ్యి. ఎన్ని రకాల చేపలు ఉంటాయి చూడండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. ఇంకా మనం మసాలా వేసేద్దాం. మేడం ఎప్పుడు చేపల కూరలే చూపిస్తుంది ఏంటో అనుకుంటున్నారా? మేము చేపలు ఎక్కువ తింటానండి. ఎందుకంటే నాకు చికెను, మటన్ వేరు నచ్చవు. మటన్ అయితే అసలు ముట్టను. ఇక పిల్లలు అంటారా, ఇంకా వాళ్ళ ఇష్టం అది. నేనైతే చేపలు వండేసి ఇచ్చేస్తాను. నాకేంటంటే హెల్త్ పరంగా చేపలు మంచిదని నా ఐడియా, అంతే. చిన్నప్పటి నుంచి చేపలు ఎక్కువ అలవాటు అనమాట. గోదావరిలో కదా, అందుకే చేపలు ఎక్కువ తింటాం. ఇక తెలంగాణలోనేమో మటన్ ఎక్కువ తింటారు, మాకేమో ఇవి ఎక్కువ.
ఇప్పుడు గ్యాసే కొరత వచ్చింది. రేపొద్దున్న బియ్యం కొరత వస్తే ఏం చేస్తారండి? బియ్యం బ్రహ్మంగారు చెప్పినట్టు చిటికెడు బియ్యం పట్టుకుంటే, ఈ 2000తో పట్టుకుంటే కొన్ని రూపాయలు పెట్టి కొనాలంట. అలాంటిది ఒక మనిషి ఎన్ని బియ్యం తింటాడు? అన్ని బియ్యం కొనాలి అంటే ఎంత డబ్బు కావాలి? ఆలోచించండి. మనం ఎక్కువసేపు ఉంచినామంటే అక్కడ ఫిష్లో వేసాం కదా కారం, ఇందులో కూడా కొద్దిగా వేసుకుని మరగనిద్దాం. అప్పుడు ఫిష్ వేద్దామండి. ఎందుకంటే ముందు వేసేసినాం అనుకోండి మెత్తగా అయిపోతే ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మేము చిన్నప్పుడు చదువుకున్నాం. కాలజ్ఞానంలో రామ రామ అనుసు పాపాత్ములెల్లరూ రాలిపోయే కాలం వస్తుందయా, అన్నమో రామంచు ఆకులలములు మేసి అడవులంట తిరుగుచుంటారయా అని బ్రహ్మంగారి కాలజ్ఞానం మేము చదువుకుని చిన్నప్పుడు. అందులో ఇలా రాశారనమాట. ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటివరకు అయితే అన్నం దొరుకుతుంది. తర్వాత అడవుల్లో తిరుగుతారో ఎక్కడ తిరుగుతారో జనాలు తెలియదు. వాడిపోతుంది. వాటర్ పోసేద్దామండి. ఈ గ్రేవీ బాగా మరగాలి. మరిగినప్పుడు మనం ఫిష్ వేద్దాము. ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి చేపని, ఎందుకంటే ఇవి విడిపోతాయి కదా. చికెన్ ఎక్కువ ఉడకాలంట, మటన్ తక్కువ, ఫిష్ తక్కువ ఉడకాలంట. మూత పెట్టేద్దాం, చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ముక్కలు వేసేది అడుగంటేస్తుంది అన్నమాట. మనం కలుపుకోక ఇప్పుడు ఫిష్ వేసేసి సిమ్లో పెడదాం అన్నమాట. కొద్దిగా వాటర్ పోసి పెట్టేస్తే గ్యాస్ కొరత వస్తేనే మనము అగ్గలు ఆడిపోతున్నాము. ఇక ఇవన్నీ మనకి కొరత వచ్చినాయి అంటే ఎట్లా? ఏం చేయాలి? రైతులు విలువ అప్పుడు తెలుస్తుంది. రైతులు పండించింది వాల్యూ లేకుండా మనం బేరాలు ఆడుకుంటాం కదా, కూరగాయలు కానీ ఏమైనా. అప్పుడు రైతు పండించకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అప్పుడు మనకి రైతు విలువ తెలుస్తుంది. అప్పుడు అందరూ పలుగు పారబడతారు అన్నమాట పొలాలంతా. ఇప్పుడే ఫామ్ హౌస్లు అంట, ఫామ్ హౌస్లు అని కలబడుతున్నారు. అదే పరిస్థితి వస్తుందండి కొన్ని రోజులకి. బ్రహ్మంగారు చెప్పారు, ఇవన్నీ కాలజ్ఞానంలో ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం, కొంచెం ముక్క ములిగేటట్టు ఉండాలి కదా. ఇప్పుడు ముక్క ములిగింది. ఇప్పుడు కొద్దిగా ఉడకనిస్తే సరిపోద్ది మనకి గ్రేవీ అట. లాస్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. లేత కొత్తిమీర అన్నమాట. ఇది నేను కుండీలో పెట్టిన, అది మార్కెట్ నుంచి తెచ్చింది కాదు. కొంచెం ఎక్కువ వేసిన అయిపోయిందండి కర్రీ. తీసేద్దాం. లాస్ట్ ఉప్పు చూసుకుందామండి, సరిపోయిందో లేదో. సరిపోయింది, ఇంకేం అవసరం లేదు. అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. చూసారా ఎట్లా ఉందో కర్రీ? ఆయిల్ పైకి వచ్చేసిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం దింపేద్దాం కిందకి. యాక్చువల్లీ చేపల కూర ఒకరోజు ముందు వండి నెక్స్ట్ డే తినేవారు మా పెద్దవాళ్ళందరూ. ఎందుకంటే అప్పటికి టేస్ట్ ఉంటుందంట ఆ చేప అలా తింటే. కానీ ఇప్పుడు అంత టైం ఎక్కడ? హైదరాబాద్లో వండుకోవడం, హైదరాబాద్లో తింటాం, హైదరాబాద్లో పరిగెట్టడం, అట్లా ఉంది ఇప్పుడు లైఫ్. అంతే, టైం తగ్గట్టుగా నడవాలి. మనం పీసెస్ తీద్దాం బౌల్లోకి. మాది పెద్ద ఫ్యామిలీ అండి.
అందుకే ఏది వండినా ఎక్కువ వండాలి. 3 కొడుకులు, 3 కోడళ్ళు, 5 మనవాళ్ళు, 1 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు, మొత్తం 5 వాళ్ళు. అందరికీ ఫ్రైలు కావాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేపిస్తారు వచ్చిన తర్వాత. పులుసులు ఇవి నచ్చవు వాళ్ళకి. సరే, ఇది కొయ్యంలో బొడ్డు అంటారు కదా, ఇదిగోండి అవి కూడా వచ్చినాయి, అందులో వేసాను. తోక, తలకాయ ఇవన్నీ ఇలా మనం ఎక్కువసేపు ఉడకనియకుండా ఉంటే మొక్కలు మంచిగా మనకి వస్తాయి అన్నమాట. గుమగుమలాడే చేపల కూర రెడీ అయిపోయింది. గుమగుమలాడే కొయ్యంగా ఎగురు రెడీ అయిపోయిందండి మా గోదావరి స్టైల్లో. మీరు కూడా టేస్ట్ చూస్తానంటే చూసేయండి. మా అత్త కోడల వంటలను ఫాలో అవ్వండి. ఇవాళ మా కోడలు లేదు, బయట తిరగడానికి వెళ్ళారు, నేనే చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.